హాయ్, వెల్కమ్ టు భారత్ బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నేను రమణి. ధర్మరాజు చేసే రాజసూయ యాగానికి వచ్చి ఎందుకు పాండవుల పైన, ధర్మరాజు పైన ఈర్ష్య ద్వేషం పెంచుకున్నాడు, కక్ష కట్టుకున్నాడు, పాండవులను సర్వనాశనం చేయాలి అనే ఆలోచన దుర్యోధనునికి ఎందుకు బలపడుతుంది ఈ రాజసూయ యాగానికి వచ్చిన తర్వాత? పాండవులను ద్యూత క్రీడకు, జూదానికి ఆహ్వానించి మోసపూరితంగా జూదంలో ఇంద్రప్రస్థ రాజ్యాన్ని గెలుచుకొని, అలాగే ధర్మరాజు జూదంలో తన తమ్ముళ్లను, రాజ్యాన్ని, భార్యను కూడా, గజదళాన్ని, అశ్వదళాన్ని అన్నింటినీ ఎందుకు పోగొట్టుకుంటాడు? దీనికి దుర్యోధనుని పన్నిన పథకం ఏమిటి? దుర్యోధనుని ప్లాన్ ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రాజసూయ యాగానికి వచ్చిన అతిరథ మహారథులు, మహామహారథులు, రాజులు, మహారాజులు అందరూ తెచ్చిన బహుమతులు, నవరత్నాలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు, ఇలా ధర్మరాజుకు వచ్చినటువంటి బహుమతులను ఒక్కొక్కటి ఒక్కొక్క గదిలో పేరుస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. అన్నయ్య ఇది ఈ రాజు తెచ్చినది, అన్నయ్య ఇది ఈ రాజు తెచ్చినది అని ధర్మరాజు వద్ద మంచి మాటలు మాట్లాడుతూ పైకి నటిస్తూ లోపల చచ్చిపోతూ ఉన్నాడు. ఆ ధర్మరాజు యొక్క వైభవం చూడలేక, అయ్యో ఇదేంటి ఇంత వైభవమా? ప్రపంచంలోని ఈ భూమండలంలోని మహారాజులు అందరూ కూడా బహుమతులు ఇస్తూ ఉన్నారు. ధర్మరాజుకు ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయా? భూమండలానికి చక్రవర్తి అయిపోతాడా? ఇది ఎలా నేను ఓర్చుకోవాలి అని లోపల కుల్లి కుల్లి కుమిలి కుమిలి చస్తూ, పైన మాత్రం అన్నయ్య అన్నయ్య అని నటిస్తూ, ఇలాగే రాజసూయ యాగం అయిపోయింది. ఆ తర్వాత కూడా ఇంకా శకునితో రాజసూయ యాగం అయిపోయింది. వచ్చిన అతిథులు కూడా వెళ్ళిపోయారు. ఇక శకునితో, మామ నేను రాజసూయ యాగానికి రానే రాను అన్నాను, నువ్వే ఈడ్చుకొని వచ్చావు, రాకపోతే బాగుండదు, మీ అన్నయ్యే కదా, మీరంతా ఒకటే కదా, మీలో మీకు ఎన్ని ఉన్నా కూడా బయటి వాళ్లకు మీరు 105 మంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే, బాగుండదు అని తీసుకొని వచ్చావు. పోనీ ఇదంతా చూసి ఈ ధర్మరాజు, పాండవులు ఈ మయసభ యొక్క వైభవం చూసి, ఇంద్రప్రస్థ యొక్క వైభవం చూసి క్షణము చచ్చిపోతూ ఉన్నాను నేను ఇక్కడ. పోనీ అందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడైనా వెళ్దాంరా అంటే ఇక్కడే కూర్చున్నావేంటి? అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఇప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయినా ఇప్పుడైనా తొందరగా వెళ్దాం రా మామ అని శకుని మామతో దుర్యోధనుడు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు శకుని, ఎలాగో వచ్చామల్లుడు, మయసభను అందరూ పొగుడుతూ ఉన్నారు కదా, మయసభను ఒకసారి చూసి రా వెళ్ళి అని చెప్తాడు శకుని దుర్యోధనునికి. అలాగే అని దుర్యోధనుడు మయసభను చూడటానికి వెళ్తాడు. ఒక ద్వారము మూసే ఉంటుంది, తెరచుకుని వెళ్దామని ఆ ద్వారం తెరవడానికి వెళ్తే అక్కడేమో ఒక మంచి చిత్రం, మహర్షుల చిత్రం కనిపిస్తుంది. మరో చోట ఏమో తలుపులు తెరుచుకొనే ఉన్నాయి. అక్కడ వెళ్దాము అని చూస్తే అవి తలుపులు కాదు, అది ఒక గోడ. టపీమని తలకు తగులుతుంది దుర్యోధనునికి. ఇదేమిటి మయసభ, మాయాసభలాగే ఉందే అనుకుంటాడు దుర్యోధనుడు. మరి దారి మళ్లించి ఇటువైపు వెళ్దామని చూస్తే అక్కడ అందమైన పుష్పాలు, కలువ పువ్వులు, తామర పువ్వులు, చేపలతో కలిగిన ఒక కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేరు చాలా బాగుందే అని అక్కడ కాలు పెట్టి చూస్తే అక్కడ నీళ్లు లేవు, అది కోనేరు కాదు, పువ్వులు కాదు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి కోనేరే కనిపిస్తుంది. ఓహో, ఈ పువ్వులు కాదు, కోనేరు కాదు, నీళ్లు లేవు, ఇది కూడా అలాంటి కోనేరని ఆలోచించకుండా బాగా ఫాస్ట్గా కాలు పెట్టేస్తే కాలు కూరుకుపోతుంది నీటిలో.
బోర్లా పడిపోతాడు. అయ్యో, నేను హస్తినాపుర మహారాజుని, నేను ఇలా బోర్లా పడిపోతే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అటు ఇటు చూస్తాడు దుర్యోధనుడు. అలా చూసినప్పుడు ద్రౌపది చెలికత్తెలు అహహహ అని నవ్వడం కూడా చూస్తాడు. ఇదేంటి, అసలే నేను చచ్చి బతుకుతూ ఉన్నాను, వీళ్ళ వైభవాన్ని చూడలేక మళ్ళీ ఈ ద్రౌపది నన్ను చూసి నవ్వడమా, ఇంత అవమానమా, ఇంత కండ కావరమా, ఒసే పాంచాలిని ఎంత చూస్తానే అనుకుంటాడు. అప్పుడేనే ఇంత పరాభవమా, పడినందుకు నాకు బాధ లేదు, కానీ ఈ పాంచాలి ద్రౌపదీదేవి నవ్వినందుకే నాకు బాధగా ఉంది, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలి ఈ పాండవుల పైన అని అనుకుంటూ ఉన్నాడు దుర్యోధనుడు. ఇంక తిరిగి రాగానే జరిగినదంతా చెప్తాడు శకుని మామకు. శకుని, అయ్యో అల్లుడు, అంతేనా, నువ్వు ద్రౌపది పైన కక్ష తీర్చుకోవాలి, ఈ పాండవుల పైన కక్ష తీర్చుకోవాలి అంటున్నావు కదా, సరే నీకు ఇష్టమైన ఒక నంబర్ చెప్పు, ఏదైనా ఒక సంఖ్య చెప్పు అని అడుగుతాడు శకుని మామ. అప్పుడు దుర్యోధనుడు, నేను జరిగిన పరాభవానికి చస్తూ బ్రతుకుతూ ఉంటే నీకు సంఖ్య ఒకటి చెప్పాలనా, నీకు బుద్ధి ఉందా మామ, పొదాంరా ఫస్ట్ ఇక్కడి నుంచి అంటాడు. ఇక్కడ నుంచి వెళ్ళాలా, లేకపోతే ఇక్కడ అందరూ విందులు చేసి ఆరగించి వెళ్ళిన ఆ విస్తరాకులు కూడా మనమే ఎత్తేద్దామా వెళ్ళి అని వెటకారంగా మాట్లాడతాడు దుర్యోధనుడు శకునితో. అయ్యో పిచ్చి అల్లుడు, ఒక సంఖ్య చెప్పు అని అడుగుతాడు. మళ్ళీ సంఖ్య అంటావంటే నీకెందుకు, ఒక సంఖ్య చెప్పు అంటాడు. అప్పుడు ఒక సంఖ్య చెప్తాడు, ఏదో ఒక సంఖ్య చెప్తాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు చెప్పిన సంఖ్యే తన పాచికలు పడతాయి. తన తండ్రిని పితుహు అని తలచుకొని పాచికలు వేయగానే దుర్యోధనుడు ఏ సంఖ్య చెప్తే అదే సంఖ్య పడుతుంది అక్కడ. మళ్ళీ ఇంకో సంఖ్య చెప్పు అంటే మరో సంఖ్య చెప్పగానే ఆ సంఖ్య అలాగే పడుతుంది. ఏంటి శకుని మామ, చాలా విచిత్రంగా ఉంది, మనం చెప్పిన సంఖ్యలే పడుతున్నాయేంటి పాచికలలో అంటే, అవును అల్లుడు, అది మా నాన్న ఇచ్చిన వరం, మనం ఏం చెప్తే అదే వింటాయి ఈ పాచికలు అని చెప్తాడు దుర్యోధనునికి. అప్పుడు నీ పగను తీర్చుకోవటానికి మా నాన్న నాకు వరంగా ఇచ్చిన ఈ పాచికలను ఉపయోగించుకోవచ్చు అల్లుడు, అదే ఆలోచిస్తున్నాను అంటాడు. సరే అని వెళ్తూ మార్గ మధ్యంలో హస్తినాపురానికి వెళ్ళాలి అనుకుంటాడు. ఇంక ఎలాగో ధర్మరాజుకు చెప్పి వెళ్ళాలి కదా అని అందరూ వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు వద్దకు వెళ్ళి, ఈ సంతోష సమయంలో పాచికలు ఒక ఆట ఆడదాం అల్లుడు అని శకుని అడగగా అలాగే అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజును ఒక సంఖ్య చెప్పు అని అడుగుతాడు. శకుని ఒక సంఖ్య, తప్పుడు సంఖ్య మనసులో అనుకొని వేయగా శకుని అనుకున్న సంఖ్య పడలేదు, ధర్మరాజు అనుకున్న సంఖ్య పడుతుంది. అప్పుడు దుర్యోధనుని వైపు కదా శకుని ఆడుతూ ఉండేది. ధర్మనందన, నువ్వే గెలిచావు, దుర్యోధనుడు ఓడిపోయాడు, రుసరుసలాడుతూ ఉన్నాడు ఓటమిని ఒప్పుకోలేక దుర్యోధనుడు అని. ఇక మేము వెళ్ళొస్తామని అక్కడి నుంచి సెలవు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో అల్లుడు, పాచికలతో ఈ ఇంద్రప్రస్థ కూడా నీ వశం అవుతుంది, పాండవులందరూ నీకు బానిసలవుతారు, ఇంద్రప్రస్థ నీ వశం అవుతుంది, పాండవులందరూ నీకు బానిసలవుతారు, నేను చెప్పినట్లు చెయ్యాలి అంటాడు శకుని. అలాగే మామ, నేను ఇప్పుడు ఏమి చేయాలి చెప్పు అని అడుగుతాడు దుర్యోధనుడు. ఏమీ లేదు, మీ తండ్రి గారితో ఒక మణిసభ కట్టించి దాని ప్రవేశానికి పాండవులను ఆహ్వానించాలి, పాండవులను ఆహ్వానించడానికి మీ తండ్రిని ఒప్పించి ఆ తర్వాత విందు అయిన తర్వాత మనము పాచికలు ఆడటానికి కూడా మీ తండ్రి చేత నువ్వు ఒప్పించాలి అంటే, మా తండ్రి కాదు, అక్కడ ఎవరు ఒప్పుకోరు మామ, పాచికలు ఆడటానికి ఎవరు ఒప్పుకుంటారు, కురు పెద్దలందరూ అమాయకులు కాదు కదా అంటాడు. అయ్యో పిచ్చి అల్లుడు, మీ నాన్న నీ కోసం ఏమైనా చేస్తాడు, అది నువ్వు అర్థం చేసుకోలేదు అంతే అంటాడు. సరే మామ అని శకుని ఏమి చెప్తే అది అంతా తీసుకువెళ్ళి ధృతరాష్ట్రుని చెవిలో కూర్తాడు. ఎవరు? ఈ దుర్యోధనుడు. ఆ
పాండవులు నన్ను అలా అవమానించారు, ఇలా అవమానించారు, ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుని చావాలనుకుంటున్నాను తండ్రి గారు, అంత అవమానపడ్డాను. వాళ్ళను చెప్పిన ప్లాన్ ప్రకారము ఒక మనిషి సభ కట్టించి పాండవులను ఆహ్వానించాలి. అక్కడ మేము పాచికలు ఆడే సమయంలో నువ్వు మాకు సపోర్ట్ చేయాలి. కురు పెద్దలందరూ ఒప్పుకోరు, కానీ మహారాజు నువ్వు చెప్పితే ఒప్పుకుంటారు కదా ఎవరైనా అని చెప్తాడు. సరే అంటాడు ధృతరాష్ట్రుడు. అలాగే మనిషభను కట్టించి పాండవులను ఆహ్వానిస్తారు. విందులు, భోజనాలు, వచ్చిన రాజులు మహారాజులు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆహ్లాదకరమైన సమయంలో జూదము ఒక ఆట ఆడుదాము ధర్మనందన అని శకుని అడగగా అక్కడ ఉన్న కురు పెద్దలు ముందుగా అనుకున్నట్లే ఈ సంతోష సమయంలో జూదమేంటి, పని లేదా మీకని అందరూ కూడా తిట్టిపోస్తారు. అయితే ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి ఇచ్చిన మాట ప్రకారము అయ్యో దానికేముంది, మన ముందే కదా ఆడతారు, మరీ రారాని ఏమైనా విపత్తులు వస్తే మనం ఉన్నాం కదా సరిచేయటానికి, పిల్లలు ఏదో సంతోషంగా జాలీగా ఆడుకోవాలనుకుంటున్నారు, ఆడుకోనివ్వండి అంటాడు ధృతరాష్ట్రుడు. ఇంకా చేసేదేముంది, మహారాజా చెప్పిన తర్వాత జూదం ఆడటానికి కూర్చుంటాడు. దుర్యోధనుని వైపు పాచికలు వేసేది శకుని, అటువైపు ధర్మరాజు. అయితే ఎంత పందెం పాసుకు ఆడినా కూడా ఏదైనా పణంగా పెట్టందే, పందెం లేకనే అంత పస ఏముంటుంది జూదంలో, అంత ఖుషి ఏముంటుంది. నేనైతే నా సైన్యాన్ని పణంగా పెడుతున్నాను అంటాడు దుర్యోధనుడు. అలాగే ధర్మనందన నీ మాట ఏంటి అంటాడు శకుని. అదే నేను కూడా సైన్యాన్నే పెడతాను అంటాడు ధర్మరాజు. సరే, ఇద్దరు పాచికలు ఆడగానే వీళ్ళ అనుకున్న సంఖ్యే పడుతుంది, దుర్యోధనుడు అనుకున్న సంఖ్యే పడుతుంది. అప్పుడు దుర్యోధనుడు గెలుస్తాడు, ధర్మరాజు ఓడిపోతాడు. ఇదే విధంగా అశ్వాలను, ఏనుగులను, దాసీ జనాలను, సైన్యాన్ని, రాజ్యాన్ని అన్నింటినీ పోగొట్టుకుంటాడు ధర్మరాజు. అన్ని ఎత్తులలోనూ అన్ని పందాలలోనూ దుర్యోధనుడే గెలుస్తూ వచ్చాడు. ఈ విషయం ముందే వీళ్ళకు తెలుసు కదా, పాచికలు వీళ్ళ శకుని తండ్రి వరం వల్ల ఇచ్చినవి, వీళ్ళు ఏమి చెప్తే అదే వింటాయి అని. అదే జరుగుతోంది. ఇంకా సరే ధర్మనందన ఇప్పుడు ఏమంటావు అని అడుగుతాడు. మీరేమి చెప్తే అదే మామ నేను కూడా అని చెప్తాడు ధర్మరాజు. అప్పుడు కూడా అన్ని పోగొట్టుకు రాజ్యాన్ని, గుర్రాలను, ఏనుగులను, సైన్యాన్ని, దాసీ జనాలను పోగొట్టుకున్న తర్వాత కూడా కొంచెం కూడా దిగులు చెందలేదు ధర్మరాజు. అది కుట్ర అయినా ఇప్పుడే తేలిపోవాలి, మంచికైనా ఇప్పుడే తెలిసిపోవాలి అని. కుట్రలు పన్నేవాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా మనకు తెలియకున్నా కుట్రలు పన్నుతారు కదా. ఇదన్నా మన కళ్ళ ఎదురుగా జరుగుతోంది, చూద్దాం ఏం జరుగుతుందో అని అని మనసులో అనుకుంటున్నాడు ధర్మరాజు. మీరేం చెప్తే అదే మామ అని చెప్తాడు. అయితే ఈసారి నువ్వు మీ తమ్ముణ్ణి సహదేవుణ్ణి పణంగా పెట్టు పందెంలో. ఇప్పుడు నువ్వు ఏమేమి ఓడిపోయావో అవన్నీ నీకే తిరిగి, ఒకసారి గెలిస్తే చాలు, ఇప్పుడు నువ్వేమి ఓడిపోయావో అవన్నీ నీకే తిరిగి, అదే ఇప్పుడు పందెం అని చెప్తాడు. అప్పుడు యథావిధిగా పందెంలో సహదేవుణ్ణి పెట్టగా మళ్ళీ కూడా దుర్యోధనుడే గెలుస్తాడు, ధర్మరాజు ఓడిపోతాడు. అలాగే నకులుణ్ణి, అర్జునుణ్ణి, భీముణ్ణి ఓడిపోతాడు ధర్మరాజు. ఇంకా చివరికి ఏమీ మిగలలేదు, తనకు తానుగా ఒడ్డుకుంటాడు. ధర్మరాజు కూడా ఓడిపోతాడు. ధర్మరాజు పణంగా ఉన్నప్పుడు కూడా పందెంలో వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు ధర్మరాజుతో సహా తమ్ముళ్ళతో సహా వాళ్లకు బానిసలైపోయారు, దుర్యోధనునికి బానిసలైపోయారు పాండవులందరూ కూడా. అప్పుడు చివరిసారిగా ఇంకేముంది అంటే భార్య ద్రౌపది ఉంది. వీళ్ళు మళ్ళీ రెచ్చగొడతారు ధర్మరాజుని. ధర్మరాజా, ద్రౌపది వచ్చిన తర్వాతనే కదా మీకు అన్నీ కలిసి వచ్చాయి, ఇంద్రప్రస్థను స్థాపించుకున్నారు, తర్వాత రాజసూయాగంలో కూడా అన్నింటి నలుదిక్కుల భూమండలం అంతా గెలిచి వచ్చారు కదా, దిగ్విజయంగా రాజసూయాగం కూడా ముగించుకున్నారు కదా.
ద్రౌపదిని పణంగా పెడితే మళ్ళీ తిరిగి అన్నీ నీకు రావచ్చేమో అని చెప్పగానే సరే ద్రౌపదిని కూడా పందెంలో ఒడ్డుతాడు ధర్మరాజు. అదేవిధంగా యథావిధిగా దుర్యోధనుడు గెలుస్తాడు, ధర్మరాజు ఓడిపోతాడు. సరే ఇంక అయిపోయింది, కథ అంతా కథం. భార్యతో సహా రాజ్యంతో సహా అన్నీ పోగొట్టుకున్నాడు ధర్మరాజు. ఇంకా భార్యతో సహా అందరూ వాళ్ళకి బానిసలైపోయారు. సరే ప్రాతిగామి వెళ్ళి ఆ బానిస నాకు సేవకురాలు ఎవరు, ద్రౌపదిని రమ్మని చెప్పు ఇక్కడికి అని చెప్తాడు. ప్రాతిగామి వెళ్ళి ద్రౌపదీదేవిని రమ్మని చెప్తాడు. అయితే ద్రౌపదీదేవి ఎందుకు ఏంటి వివరాలు కనుక్కొని రమ్మని చెప్తుంది ద్రౌపదీదేవి. మళ్ళీ వివరాలు చెప్పాలంట ద్రౌపదీదేవి కని ప్రాతిగామి వెనక్కి వచ్చి దుర్యోధనుణ్ణి అడగగానే ధర్మరాజు తమ్ముళ్లను రాజ్యాన్ని అంతటినీ జూదంలో ఓడిపోయాడు, ద్రౌపదిని కూడా ఓడిపోయాడు. ఇప్పుడు ద్రౌపది నాకు బానిస, వెళ్ళి రమ్మని చెప్పు అని చెప్తాడు. ప్రాతిగామి మళ్ళీ వెళ్తాడు. అమ్మా ఈ దుర్యోధనుడు ఏం చెప్పాడో అన్నీ చెప్తాడు ద్రౌపదికి. అయితే ముందుగానే ఓడిపోయిన ధర్మరాజుకి నన్ను పణంగా పెట్టే హక్కు ఎలా వస్తుంది? అప్పటికి దుర్యోధనునికి బానిస అయిపోయాడు కదా, ముందుగానే తనకు తానుగా ఓడిపోయాడు కదా. దుర్యోధనుని బానిసకు నన్ను పణంగా పెట్టే అర్హత ఎలా వస్తుంది, హక్కు ఎలా వస్తుంది? ముందుగానే ఓడిపోయాడు కదా. నన్నోడి నన్నోడేనా వెళ్ళి కనుక్కొని రమ్మని చెప్తుంది ద్రౌపదీదేవి. ప్రాతిగామి మళ్ళీ వస్తాడు దుర్యోధను వద్దకు. ఇలా చెప్తాడు, నన్నోడు తన్నోడేనా అని దానికి ఆన్సర్ చెప్పాలంట ద్రౌపదీదేవికి అని చెప్తాడు ప్రాతిగామి దుర్యోధనునితో. అయ్యో అదంతా నాకేం అర్థం కాదు, వెళ్ళి దాన్ని ఈడ్చుకొని రారా దుశ్శాసన, వెళ్ళి అది చెప్తే వినేలాగా లేదు అని పౌరుషంగా ఫస్ట్ దాన్ని ఈడ్చుకురా ఇక్కడికి, అది నా దాసి ఇప్పుడు అంతే, అంతకు మించి నేను ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. సరే దుశ్శాసనుడు వెళ్ళి జుట్టు పట్టుకొని సభలోనికి లాక్కొని వస్తాడు ద్రౌపదీదేవిని. అప్పుడు అందరినీ అడుగుతుంది ద్రౌపది, కురు పెద్దలందరినీ, ఇదేమన్నా న్యాయమా? మీ ముందే నేను కూడా కురు వంశపు కోడలిని, మీ కోడల్ని, ఈ రాజ్యానికి కోడల్ని, నన్ను ఇంత అవమానించడం ధర్మమా న్యాయమా అని అడగగా కురు పెద్దలు పాండవులతో సహా అందరూ కూడా తలలు కిందికి వంచుకుంటారు. ఇంకా దాన్ని వివస్త్రను చెయ్యరా దుశ్శాసన అని చెప్తాడు. దుశ్శాసనుడు కొంగు పట్టుకొని లాగడానికి ప్రయత్నించగానే ఇంకా ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఏమి చేయలేరు అని ద్రౌపదీదేవి శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటుంది. ఆపద్బాంధవ, నువ్వే నాకు అన్నవైనా దేవుడివైనా, నన్ను కాపాడు, నా మానాన్ని కాపాడు, ధర్మాన్ని కాపాడు అని వేడుకోగా శ్రీకృష్ణుడు పైన నుంచి చీరలను ఇస్తూనే ఉంటాడు, దుశ్శాసనుడు లాగుతూనే ఉంటాడు. పర్వతాలు కుప్పలుగా పడిపోతూనే ఉన్నాయి చీరలు. ద్రౌపదీదేవికి ఉన్న వస్త్రం కొంచెం కూడా కదలలేదు. లాగి పడిపోతాడు దుశ్శాసనుడు, చేతులు నొప్పి పెట్టి తట్టుకోలేక. అప్పుడు ద్రౌపదీదేవి ఎంతో సంతోషిస్తుంది, అన్నకు నమస్కరిస్తుంది. అయితే ఇక్కడ ఒకరు మాట్లాడారు. చీర పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటే వివస్త్రను చేయి అని చెప్పినా కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు లేచి, ఇదేమన్నా న్యాయమా? ఒక జూదకారి మరో జూదకారి ఇద్దరూ కలిసి ఒక స్త్రీని, ఈ ఇంటి కోడల్ని అవమానిస్తారా? జూదం ఆడేవాళ్ళు, తాగుబోతులు, ఇలా వ్యసనపరులకు వాళ్ళ మాటలు కూడా ఒక లెక్కనా? బుద్ధి లేదా మీకు? ఒక స్త్రీని ఇలా అవమానించడం నేరం కదా అని చెప్తాడు. నేనే తీర్పు చెప్తున్నాను, ఇది నేరం, ఇది అన్యాయం, ధర్మం కానే కాదు అని. వికర్ణుని తీర్పు చరిత్రలో మిగిలిపోయింది. ఎవ్వరు నోరు కూడా ఎత్తనప్పుడు వికర్ణుడు ఒక్కడే మాట్లాడతాడు, పాండవులకు కాదు ద్రౌపదీదేవికి సపోర్టుగా. అయితే అప్పుడు కర్ణుడు లేచి
నీకేం తెలుసురా? పెద్దలందరూ సైలెంట్గా ఉన్నారు కదా. వికర్ణ కూర్చో. నువ్వు మీ అన్నయ్య దుర్యోధనుని కంటే నువ్వు గొప్పవాడివా? దుర్యోధనుని కంటే నీకు చాలా బాగా తెలుసా రాజనీతి అన్నీ? కూర్చో నువ్వు ఫస్ట్ అంటాడు. గమ్మున కూర్చునేస్తాడు వికర్ణుడు. మరి పెద్దల మాట అక్కడ జరగనప్పుడు వికర్ణుని మాట ఏం జరుగుతుంది? నన్ను సభలోనికి లాక్కొచ్చి ఇంత అవమానం చేశారు కాబట్టి దుశ్శాసనుణ్ణి రొమ్ము చీల్చి ఆ ప్రవహించే రక్తంతో నా కురులు, ఆ ప్రవహించే రక్తాన్ని తడిపితేనే నా కురులుని నేను ముడివేస్తాను, అంతవరకు నా కురులు నేను ముడివేయను అని ప్రతిజ్ఞ చేస్తుంది ద్రౌపదీదేవి. అయితే నీ ప్రతిజ్ఞను నేను నెరవేరుస్తాను దేవి అని భీమసేనుడు ప్రతిజ్ఞ చేస్తాడు. దుశ్శాసనుని రొమ్ము చీల్చి నీ కురులు తడిపి నేను నీ కురులను ముడివేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు భీమసేనుడు. అయితే తొడపైన వస్త్రాన్ని జరిపి నా తొడపైన కూర్చుందురా, వీళ్ళందరూ నిన్ను ఏమి సుఖపెడతారు, ఇప్పటికైనా తెలుసుకో ద్రౌపది అని దుర్యోధనుడు పిలవగా నీ తొడలు విరగ్గొట్టి నిన్ను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు భీమసేనుడు. 2 ప్రతిజ్ఞలు చేస్తాడు. దుర్యోధనుణ్ణి దుశ్శాసనుణ్ణి కూడా చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇది ఇంకా తీవ్రమైపోతుంది. పాండవుల చేతిలో నీ కుమారులందరూ చనిపోతారు. నీకు అంధత్వం శరీరానికా మనసుకా ధృతరాష్ట్ర మహారాజా అన్నయ్య అని విదురుడు లేచి దండించగా అప్పుడు ధృతరాష్ట్రుడు, తల్లి ద్రౌపది క్షమించు తల్లి, ఈ అంధుడు ఏమీ చూడలేకపోయాడు, నాకేమీ అర్థం కావడం లేదు, ఏమి జరుగుతుందో, నువ్వు ఏదైనా వరం కోరుకో తల్లి అని అడుగుతాడు. అయితే ద్రౌపదీదేవి ధర్మరాజుని, ఇంద్రప్రస్థ మహారాజైనటువంటి ధర్మరాజుని దాస్య విముక్తుని చేయమని అడుగుతుంది. అలాగే తల్లి మరో వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు నాకు భీమార్జును నకుల సహదేవులకు కూడా దాస్య విముక్తిని ప్రసాదించండి అని కోరుకోగానే ధృతరాష్ట్రుడు అలాగే తల్లి అని చెప్తాడు. అదే నా కోడలిగా 3వ కోరిక కోరుకో తల్లి అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. మామగారు క్షత్రియ కాంతలకు 2 వరములు కోరుకునే హక్కు మాత్రమే ఉంటుంది, శూద్రులకు 3 వరములు కోరుకునే హక్కు ఉండవచ్చు, కానీ నాకు 2 వరముల కోరుకునే హక్కే ఉంది, ఇంతకు మించి నేనేమి కోరుకోను అని చెప్తుంది ద్రౌపదీదేవి. అప్పుడు నీ సమయస్ఫూర్తికి మెచ్చుకున్నాను తల్లి అని, ఇంతటి కష్ట సమయంలో కూడా కరెక్ట్గా మాట్లాడావు కాబట్టి ఇప్పుడు ఓడిపోయిన రాజ్యము అన్నీ కూడా ఏదేది ఓడిపోతే అవన్నీ మీవే, ధర్మరాజును మళ్ళీ ఇంద్రప్రస్థ మహారాజుగా రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు అని చెప్తాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు అందరూ కూడా ధృతరాష్ట్రునికి పెదనాన్నకు నమస్కరించి ఇంద్రప్రస్థకు వెళ్ళిపోతారు పాండవులు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు జూదానికి ఫుల్ స్టాప్ పడలేదు, కామా పడింది. ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు దుశ్శాసనుణ్ణి దుర్యోధనుణ్ణి చంపుతామని ప్రతిజ్ఞ చేశారు కదా. దుశ్శాసనుడు దుర్యోధనులే కౌరవులలో పెద్దవాళ్ళు, బలవంతులు. వీళ్ళను చంపితే ఇంక మిగతా వాళ్ళని బ్రతకనిస్తారా, పిల్లల్ని, వీళ్ళకంటే చిన్నవాళ్ళని అని అప్పుడు అనుమానం వస్తుంది దుర్యోధనునికి, ధృతరాష్ట్రునికి, అందరికీ కూడా. ఇది తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.